Good morning, everyone. Today we will learn the vocabulary with letter S. Letter S తోటి ఈరోజు మనం vocabulary నేర్చుకుందాము. Now let us see the words. The first one is sacrifice, next sanction, next sanitize, next schedule, then scold, then scrutinize, later sell, next smile, then solve, and finally share. Sacrifice, sanction, sanitize, schedule, scold, scrutinize, sell, smile, solve, and share. These are the words we will learn today. Now let us see the Telugu meanings. తెలుగు మీనింగ్స్ నేర్చుకుందాం ఇప్పుడు. సాక్రిఫైస్ అంటే త్యాగం లేదంటే వదులుకోవడం, ఏదైనా సాక్రిఫైస్ చేయడం అనమాట. నెక్స్ట్ శాంక్షన్ అంటే మంజూరు చేయడం, ఏదైనా మంజూరు చేయడం ఎవరికైనా. నెక్స్ట్ శానిటైజ్ అంటే శుభ్రం చేయడం, క్రిమిసంహారక అనేది ఉంది, అది ఎక్కువ వాడము. శుభ్రం చేయడం, శానిటైజ్ అంటే శుభ్రం చేయడం అనమాట. మున్సిపాలిటీ వాళ్ళు శానిటైజ్ చేస్తారు కదా. నెక్స్ట్ షెడ్యూల్ అంటే ఏదైనా పట్టిక, ఏదైనా ప్రణాళిక. నెక్స్ట్ స్కోల్డ్ అంటే తిట్టడం, మందలించడం. నెక్స్ట్ స్క్రూటినైజ్ అంటే క్షుణ్ణంగా పరిశీలించడం, క్షుణ్ణంగా ఏదైనా విషయాన్ని పరిశీలించడాన్ని స్క్రూటినైజ్ అని అంటారు. నెక్స్ట్ సెల్ అంటే అమ్మడం. నెక్స్ట్ స్మైల్ అందరికీ తెలిసిందే కదా, చిరునవ్వు. సో చిరునవ్వుతోటి అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ సాల్వ్. సాల్వ్ అంటే పరిష్కరించు, సమస్య తీర్చు అనమాట. స్మైల్ తోటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ షేర్, లాస్ట్ వర్డ్. షేర్ అంటే పంచుకోవడం, మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళతో పంచుకుంటే అది షేరింగ్ అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ షేర్. నౌ లెట్ us learn the forms of the verbs. ఫస్ట్ సాక్రిఫైస్. సాక్రిఫైస్లో ఫస్ట్ వర్డ్కి ఈ ఉంది కాబట్టి సెకండ్ డి యాడ్ చేసా, థర్డ్కి డి యాడ్ చేసా, ఫోర్కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసా, ఫైవ్కి ఎస్ మాత్రమే యాడ్ చేసా. సో సాక్రిఫైస్, సాక్రిఫైస్డ్, సాక్రిఫైస్డ్, సాక్రిఫైసింగ్ అండ్ సాక్రిఫైసెస్. నెక్స్ట్ శానిటేషన్. శానిటేషన్కి ఈడీ యాడ్ చేశాను, V2కి V3 కూడా ఈడీ యాడ్ చేసా, అండ్ V4కి ఐఎన్జీ యాడ్ చేసా, V5కి జస్ట్ ఎస్ మాత్రమే యాడ్ చేసా. అంటే సఫిక్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. శాంక్షన్డ్, శాంక్షన్డ్, శాంక్షనింగ్ అండ్ శాంక్షన్స్. నెక్స్ట్ శానిటైజ్. శానిటైజ్కి డి యాడ్ చేశాను, ఈ ఉంది కాబట్టి, అండ్ V3 కూడా డి యాడ్ చేసా, V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేశాను, అండ్ V5కి ఎస్ మాత్రమే యాడ్ చేసా. శానిటైజ్, శానిటైజ్డ్, శానిటైజ్డ్, శానిటైజింగ్ అండ్ శానిటైజెస్. నెక్స్ట్ షెడ్యూల్. షెడ్యూల్కి ఈ ఉంది కాబట్టి డి మాత్రమే యాడ్ చేసా, V2కి V3 కూడా డి యాడ్ చేసా, V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసా, V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేశాను అనమాట. షెడ్యూల్, షెడ్యూల్డ్, షెడ్యూల్డ్, షెడ్యూలింగ్ అండ్ షెడ్యూల్స్. నెక్స్ట్ స్కోల్డ్. SCOLD స్కోల్డ్. స్కోల్డ్కి ఈడీ యాడ్ చేసా, V2కి V3 కూడా ఈడీ యాడ్ చేసా, V4కి ఐఎన్జీ యాడ్ చేసా, V5కి ఎస్ మాత్రమే యాడ్ చేశాను. సో ఇక్కడ ఓన్లీ సఫిక్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. స్కోల్డ్, స్కోల్డెడ్, స్కోల్డెడ్, స్కోల్డింగ్ అండ్ స్కోల్డ్స్. నెక్స్ట్ స్క్రూటినైజ్. స్క్రూటినైజ్ స్పెల్లింగ్ జాగ్రత్తగా చూడండి. SCRUTINIZE స్క్రూటినైజ్. SCRUTINIZE స్క్రూటినైజ్. ఇక్కడ మనకి ఈ ఉంది కాబట్టి V2కి V3కి డి యాడ్ చేశాను, V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసా, ఐఎన్జీ యాడ్ చేసా, అండ్ V5కి ఎస్ మాత్రమే యాడ్ చేసా, ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో స్క్రూటినైజ్, స్క్రూటినైజ్, స్క్రూటినైజ్డ్, స్క్రూటినైజ్డ్, స్క్రూటినైజింగ్ అండ్ స్క్రూటినైజర్స్. ఓకే. నెక్స్ట్ సెల్. SELL సెల్. సెల్కి ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి. సోల్డ్, V2, V3 సోల్డ్, V4 సెల్లింగ్, ఐఎన్జీ యాడ్ చేశాను, V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేశాను అనమాట. సెల్, సోల్డ్, సోల్డ్, సెల్లింగ్ అండ్ సెల్స్. నెక్స్ట్ స్మైల్. ఎ బ్యూటిఫుల్ స్మైల్ అందరికీ ఉంటుంది కదా. స్మైల్. SMILE స్మైల్. MILE మైల్కి ఎస్ యాడ్ చేస్తే స్మైల్ అయిపోయింది అనమాట. ఓకే. స్మైల్. ఇక్కడ మనము ఎట్ ది ఎండ్ ఈ ఉంది కాబట్టి V2కి V3కి డి మాత్రమే యాడ్ చేసా, V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసా, V5కి ఎస్ మాత్రమే యాడ్ చేశాను. సో స్మైల్, స్మైల్డ్, స్మైల్డ్, స్మైలింగ్ అండ్ స్మైల్స్. నెక్స్ట్ సాల్వ్. సాల్వ్ స్పెల్లింగ్ చూడండి. SOLVE సాల్వ్. SOLVE సాల్వ్. సో ఎట్ ది ఎండ్ ఈ ఉంది కాబట్టి మనము ఓన్లీ డి యాడ్ చేసాము, V2కి V3 కూడా డి యాడ్ చేసాము, V4కి ఈ ఉంది కాబట్టి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసాము, అండ్ V5కి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేసాము.
సాల్వ్, సాల్వ్డ్, సాల్వ్డ్, సాల్వింగ్ అండ్ సాల్వ్స్. లాస్ట్ వర్డ్ షేర్, SHARE, షేర్లో కూడా ఈ ఉంది అట్ ది ఎండ్. కాబట్టి V2కి V3కి D మాత్రమే యాడ్ చేసాము, V4కి E తీసివేసి ING యాడ్ చేసాము, V5కి S మాత్రమే యాడ్ చేసాము. షేర్, షేర్డ్, షేర్డ్, షేరింగ్ అండ్ షేర్స్. ఈరోజు నేర్చుకున్న 10 పదాలు ఇవన్నమాట. ఓకే, ఈ 10 పదాలు జాగ్రత్తగా నేర్చుకోండి, రాయండి, అట్లీస్ట్ వన్స్ వినండి. వింటే మాత్రం మీకు అట్లీస్ట్ గుర్తుంటుంది. సాక్రిఫైస్, శాంక్షన్, శానిటైజ్, షెడ్యూల్, స్కోల్డ్, స్క్రూటినైజ్, సెల్, స్మైల్, సాల్వ్, షేర్. ఈ విధంగా మీరు పదాలు అనేవి నేర్చుకుంటే ఎక్కువ పదాలు మీరు మాట్లాడొచ్చు. నెంబర్ ఆఫ్ వర్డ్స్ మీకు ఎక్కువ ఉంటే ఫ్లూయెన్సీ అనేది బాగా ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీకు పెట్టడం జరిగింది. 30 డేస్లో మీకు వచ్చి షార్ట్ టర్మ్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 3 మంత్స్లో మీకు కమ్యూనికేషన్ అనేది బాగా ఎక్కువగా మంచిగా కమ్యూనికేషన్, ఇన్డెప్త్ కమ్యూనికేషన్లోకి వెళ్ళి చక్కగా మాట్లాడడం నేర్పించడం జరుగుతుంది. అలాగే మీకు మంచి ఫ్లూయెన్సీ కావాలి, ఎక్స్పర్ట్ కావాలంటే 6 మంత్స్లో తప్పకుండా అది కూడా జరుగుతుంది అనమాట. సో ట్రై టు జాయిన్ ది ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ లెర్న్ మోర్.